దేవుడు ఈరోజు మీకు 5 గుణాలుగా తెలియజేస్తున్నాడు. వారి పట్ల మనం ఎన్ని గుణాలుగా కలిగి ఉండాలి? 5 గుణాలను కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. మొదటిగా వారిని కనికరించాలి అంటున్నాడు దేవుడు. వారిని ఏం చేయాలంటే కనికరించాలి. రెండవదిగా వారిని క్షమించాలి. మూడవదిగా వారితో మంచిగా మాట్లాడాలి. నాలుగవదిగా వారు ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు వారిని ఆదరించాలి. ఐదవదిగా వారిని ప్రేమించాలి. ఈ యొక్క 5 గుణాలను మీ యొక్క శత్రువుల పట్ల మీరు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఒక్కొక్క గుణము గురించి వివరముగా క్లుప్తముగా చెప్తాను, జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు ఎందుకు ఈరోజు ఈ యొక్క అంశమును బట్టి మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు, ఏ యొక్క ఉద్దేశాన్ని దేవుడు మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాడు అనేది మీరు జాగ్రత్తగా వాక్య రూపంలో గ్రహించండి. ఇప్పుడు మొదటి